నమస్తే. వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. ఈరోజు న్యూస్ పేపర్ 'ద హిందూ'. ఈరోజు అంటే డేట్ ఎంత? 21 నవంబర్ 2024. ఈరోజు న్యూస్ పేపర్లో చదవాల్సిన న్యూస్ ఐటమ్స్ ఏంటి ఫర్ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్? యూనస్ గవర్నమెంట్ క్యాన్సిల్స్ పాస్పోర్ట్స్ ఆఫ్ 22 ఆఫీషియల్స్. ఇది తెలుసు మీకు. బంగ్లాదేశ్లో ప్రధానమంత్రి గారికి వ్యతిరేకంగా, ఒకప్పటి మాజీ ప్రధానమంత్రికి వ్యతిరేకంగా కొన్ని చర్యలు జరుగుతున్నాయి. ఇది ఎంతవరకు చదువుతాం? జస్ట్ అలా ఒక గ్లామ్స్ అట్లా వేసి వెళ్ళిపోండి, చూసి వెళ్ళిపోండి, అంతేగాని కంప్లీట్గా చదవాల్సిన అవసరం లేదు. మోడీ ల్యాండ్స్ ఇన్ గుయానా. వెంటనే గుయానా ఎక్కడుంది? సౌత్ అమెరికాలో ఎక్కడుంది? అసలు ఇక్కడ ఉన్న కమ్యూనిటీతో ఏంటి, ఇండియాకు లాభం ఏంటి, ఇండియాకు రిలేషన్స్ ఏంటి, ఆ ఏరియాలో ఇండియన్ డయాస్పోరా ఉందా లేదా, ఇది చూడండి. దెన్ క్లియరింగ్ ద ఎయిర్ ఆన్ ఢిల్లీస్ పొల్యూషన్ క్రైసిస్. ఇక్కడ ఢిల్లీలో పొల్యూషన్ క్రైసిస్ ఉంది. ఈ మధ్య ఏంటంటే స్టబుల్ బర్నింగ్ వల్ల అని అంటున్నారుగా. ఇప్పుడు స్టబుల్ బర్నింగ్ వల్ల కంటే ఎక్కువ వాహనాల వల్లనే ఈ పొల్యూషన్ వస్తుందని కనిపెట్టారు. చలో దానిపైన. తర్వాత స్పోర్ట్స్, నో నీడ్ టు రీడ్. మహారాష్ట్ర ఎలక్షన్స్ అవసరం లేదు. జార్ఖండ్, మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ అవసరం లేదు. దెన్ ఇండియా చైనా అగ్రీస్ టు రీబిల్డ్ ద మ్యూచువల్ ట్రస్ట్. ఇది ఇంపార్టెంట్ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. దెన్ డెడ్లైన్ లూమ్స్ ఫర్ క్లైమేట్ సమ్మిట్, నెగోషియేటర్స్ సీకింగ్ ఏ డీల్ ఫర్ ఫండ్స్. ఇది చదవాలి మనకు. క్లైమేట్ చేంజ్ పైన మనకి సిఓపి మీటింగ్ జరుగుతుంది, సిఓపి 29 ఇన్ అజర్బైజాన్ బాకు, కాబట్టి చదువుతాం. తర్వాత మిగిలిన అవసరం లేదు. మణిపూర్లో విషయం కూడా ఇవాళ అవసరం లేదు, ప్రతిరోజు చదవాల్సిన అవసరం లేదు. ఏం చదవకూడదు తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా స్టేట్స్ విషయానికి వస్తే ఈ న్యూస్ మొత్తం మనకు ఇర్రెలవెంట్. ఈరోజు పెద్దగా యూజ్ అయ్యేది ఏం లేదండి. ఈరోజు స్టేట్స్ న్యూస్ అవసరం లేదు. తర్వాత ఈ క్లైమేట్ చేంజ్ ఈజ్ ద బిగ్గెస్ట్ డిస్రప్టర్ ఇన్ ఆక్వాకల్చర్. ఇది కొంతవరకు చదవాలి. ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చెప్తున్న ఒక ఒపీనియన్ కాబట్టి. ఇండియా చైనా అగ్రీస్ టు వర్క్ ఆన్ రీబిల్డింగ్ మ్యూచువల్ ట్రస్ట్. ఇది ఖచ్చితంగా చదవాలి. ఓకే, యా. ఇంకా మనకు ఢిల్లీలో పొల్యూషన్కి ఏం చేస్తున్నారు, ఏం చేశారు ఒకసారి తెలుసుకోండి. కారణాలు ఏంటి, దానికి ఏం చేయాలి, ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేసింది, ఇది ఒక్కసారి మీరు తెలుసుకోండి. స్టబుల్ బర్నింగా, లేకపోతే వాహనాల వలన, దేనివల్ల ఇక్కడ పొల్యూషన్ ఎక్కువైంది, దానికి సొల్యూషన్ ఏంటి? యా. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ ప్రపోజెస్ 7 కీ పిల్లర్స్ టు స్ట్రెంగ్థెన్ టైస్ బిట్వీన్ ఇండియా అండ్ క్యారికోమ్. క్యారికోమ్ అంటే ఏంటి? కరేబియన్ కమ్యూనిటీ. ఈ కరేబియన్ కమ్యూనిటీ పైన మనకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు. అందులో మెంబర్స్ ఏంటి, దాని పర్పస్ ఏంటి, ఇలాంటివి. తర్వాత మెయిన్స్లో కూడా ద రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ సెంట్రల్ అమెరికా, మిడిల్ అమెరికా. అంటే సెంట్రల్ అమెరికా అంటే మనకి ఈ కరేబియన్ సీ ఏరియాలో ఉన్న ట్రినిడాడ్ అండ్ టొబాగో, వెస్టిండీస్, అక్కడ భారతీయులు ఎక్కువ మంది ఉంటారు. మీకు వెస్టిండీస్లో చంద్రపాల్ అనే క్రికెటర్ ఉండేటోడు, తర్వాత విఎస్ నైపాల్, వీళ్ళు భారతీయులే అక్కడ ఉన్నారు. ఇండియన్ డయాస్పోరా పైన మనకు క్వశ్చన్ వస్తుంది. అప్పుడు ట్రినిడాడ్ అండ్ టొబాగో, తర్వాత ఫిజీ, మారిషస్, ఇలా ఎక్కడెక్కడ భారతీయులు ఎక్కువగా ఉన్నారో ఆ ఏరియాస్ గురించి రాయాల్సి వస్తుంది. తర్వాత ఇదంతా కూడా మనకి స్పోర్ట్స్ రిలేటెడ్, సారీ, పాలిటిక్స్ రిలేటెడ్. యూ డోంట్ నీడ్ టు రీడ్. నెక్స్ట్, స్టేట్స్ రిలేటెడ్ మనకు అవసరం లేదు. అయితే ఇక్కడ ప్లానటరీ క్రైసిస్ పుట్స్ చిల్డ్రన్ ఎట్ రిస్క్, యూనిసెఫ్ రిపోర్ట్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యూనిసెఫ్, ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీని పర్పస్ ఏంటి, ఇది ఏం చేస్తుంది, ఇది మీరు చదవాలి. ఆ తర్వాత ఈ న్యూస్ ఐటెంలో ఏం చెప్పారు, చిల్డ్రన్ లైఫ్కి ఎలా థ్రెట్ ఉంటుంది ఈ క్రైసిస్ వల్ల అని చెప్పేసి ఒక్కసారి చదవండి. మనకు ఏది చదవాలో అది ఖచ్చితంగా చదవాలి, ఏది చదవకూడదు అది ఖచ్చితంగా చదవకూడదు. ఓకేనా? జిఎం క్రాప్స్ కెన్ హెల్ప్ ఫైట్ హంగర్ డిపెండింగ్ ఆన్ ఫార్మింగ్ మెథడ్స్. జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ వల్ల మనకి ఎటువంటి లాభాలు ఉంటాయి, అసలు జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ఏమున్నాయి, అన్నిటికీ పర్మిషన్ ఉందా లేదా, అది ఫుడ్ క్రాప్స్కి ఉందా, కమర్షియల్ క్రాప్స్కి ఉందా పర్మిషన్,
ఎస్, దానిపైన అసలు ఇప్పుడున్న ఫుడ్ క్రైసిస్కి ఈ జిఎం ఫుడ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇవి తెలుసుకోండి. తర్వాత మనకు ఆర్టికల్స్లో కూడా ఈరోజు శ్రీలంక గురించి కాబట్టి పెద్దగా అవసరం లేదు. మ్మ్. తర్వాత ఈ ఎడిటోరియల్లో టర్నింగ్ టైడ్ అని చెప్పేసి ఉంది. ఇది కూడా మీకు క్వార్టర్లీ వచ్చిన ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదు, ఒకసారి అట్లా చదివేసి వదిలేయండి. డేటా కలెక్షన్ చేసుకుంటే చేయండి, కానీ ఒక క్వార్టర్లీ డేటా కూడా పెద్దగా అవసరం ఉండదు. అంటే 3 నెలల్లో జరిగిన ఇన్ఫర్మేషన్ పైన మనకు అంత పెద్ద ఆ, గుర్తుంచుకొని రాసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. 1 ఇయర్ మొత్తం డేటా అయితే మనకి ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ మనం ఎంత ఎక్స్పోర్ట్ చేసాం, ఎంత ఇంపోర్ట్ చేసాం, అది ఇంపార్టెంట్. కానీ నెల నెలకి ఎంత, రోజు రోజుకి ఎంత, ఇది మనకు పెద్దగా అవసరం లేదు. సో ఇది మనకు హేట్ స్పీచ్ పైన యాక్టర్ కస్తూరి గారు ఆ, తెలుగు వాళ్ళపైన, తెలుగు ప్రజలపైన కామెంట్ చేశారుగా, దానిపైన అసలు హేట్ స్పీచ్ అంటే ఏంటి, మరి దానికి ఎలా చూడాలి దీన్ని. ఇట్స్ గుడ్. మనకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పైన క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు. ద లాంగ్ ఫైట్ ఫర్ యాక్సెసిబిలిటీ డిగ్నిటీ ఇన్ ఇండియన్ ప్రిజన్స్. మనకు జైళ్ళలో ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయి, ఖైదీలను ఎలా చూస్తారు, అందులో నిందితులు ఎలా ఉంటారు, నేరస్తులు ఎలా ఉంటారు, తేడా ఉంది. నిందితులకి నేరస్తులకి తేడా ఉంది. సో మొన్నటికి మొన్న మనకు సాయిబాబా గారు, ప్రొఫెసర్ సాయిబాబా గారు చనిపోయారు కదా. ఆయన జైల్లో ఉన్నప్పుడు వాడ కండిషన్స్ గురించి ఇంటర్వ్యూలో చెప్పారు, జైల్లో ఎంత దారుణంగా ఉంటుందని. జైలుకు పోయిన ప్రతి ఒక్కరు కూడా నేరస్తులు కాదు. జైలుకు వెళ్ళి ఒక్కొక్కరు 5 ఏళ్ల తర్వాత రిలీజ్ అయిన వాళ్ళు కూడా నేరస్తులుగా నిరూపించబడలేదు. మరి వాళ్ళకు ప్రాపర్ హ్యూమన్ కండిషన్స్ అయినా ఉన్నాయా అక్కడ అంటే ఉండట్లేదు. సో కాబట్టి నేరస్తులకు ప్రూవ్ అయిన వాళ్ళకి ఎలా ఉన్నాయి పక్క పెడితే, కనీసం ప్రూవ్ కాకుండా నిందితులుగా ఉన్న వాళ్ళకి మాత్రం మంచి ఫెసిలిటీస్ అయితే కనీసం ఉండాలి. నేరస్తులైన తర్వాత నిరూపణ జరిగితే ఖచ్చితంగా వాళ్ళకు కూడా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా హ్యూమన్ డిగ్నిటీ తగ్గకుండా అయితే ఫెసిలిటీస్ ఉంచాలి. ఉమ్. దానిపైన మంచి ఆర్టికల్ మనకు ఇండియన్ ప్రిజన్స్ పైన చదవండి. తర్వాత క్లియరింగ్ ద ఎయిర్ ఆన్ ఢిల్లీస్ పొల్యూషన్ క్రైసిస్. ఓకే, ఢిల్లీ పొల్యూషన్ క్రైసిస్ అంటే చూడండి, ఇండియాలో ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ఈ రోజు కాదు, ఢిల్లీలో ప్రతి సంవత్సరం వింటర్ వస్తే వి సీ ద ఆర్టికల్స్ కదా. సో ఒక సైడ్ ఢిల్లీలో అయితే పొల్యూషన్ ప్రాబ్లమ్, ఇటు చూస్తే తమిళనాడు సైడ్ చూస్తే మనకు హీట్ వేవ్స్ రిలేటెడ్ ఇష్యూస్, నార్త్ ఈస్ట్లో చూస్తే మణిపూర్లో ఇంటర్నల్ క్రైసిస్ కదా. మరోవైపు జార్ఖండ్ ఏరియాలో చూస్తే ట్రైబల్ అండ్ నాన్ ట్రైబల్ డివైడ్. మనకు మోడర్న్ ఇండియన్ హిస్టరీలో చూస్తారు సంతాల్ రెబెలియన్ దేనికండి తెలుసా? నాన్ ట్రైబల్ ట్రైబల్ ఏరియాకి వెళ్ళినందుకు ఆ ఎక్స్ప్లాయిటేషన్కి వ్యతిరేకంగా జరుగుద్ది. దిక్కూస్ అనే నాన్ ట్రైబల్స్కి వ్యతిరేకంగా జరుగుద్ది కదా. మ్మ్. సో ఇప్పటికీ ఆ ట్రైబల్ నాన్ ట్రైబల్ కాన్ఫ్లిక్ట్ ఉంది. మళ్ళీ విత్ ఇన్ ద ట్రైబల్ కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది. చూడండి ఇండియా ఎంత డైవర్సిఫైడ్గా ఉంటుందో. షుడ్ ప్యాకేజ్డ్ ఫుడ్ కంటెంట్ బి లేబుల్డ్. ప్యాకేజ్డ్ ఫుడ్ కంటెంట్ బి లేబుల్డ్ అంటే ఈ ఫుడ్ ఎప్పుడైతే ప్యాకేజ్డ్గా చేసి అమ్ముతారో అది కొంత టైం ఉంటుంది దానికి. దానికి మళ్ళీ కొన్ని అయితే ఎలా ఉంటాయంటే మీరు ఎప్పుడైనా వేడి చేసుకొని మళ్ళీ తినేయచ్చు. ఇటువంటి ఫుడ్ విషయంలో వెస్టర్న్ కంట్రీస్ లేక వెస్టర్న్ కంట్రీస్ బేస్డ్ ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి, డ్యూయల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాయి. అండర్ డెవలప్డ్ కంట్రీస్కి ఒక రకంగా, డెవలపింగ్ కంట్రీస్కి ఒక రకంగా, డెవలప్డ్ కంట్రీస్కి ఇంకో రకంగా వాళ్ళు ఆ ఫుడ్ తయారు చేస్తున్నారు. అందులో స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి డెవలపింగ్ లేక అండర్ డెవలప్డ్ కంట్రీస్కి పంపించేటప్పుడు ఆ ఫుడ్ పైన ఆ ఫుడ్ పైన పెద్ద క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు. అంటే ట్రీట్మెంట్ చూడండి, మన ఊళ్ళో ధనికులు ఎలాగో మన సమాజంలో ధనికులకు ఎలాగైతే మంచి ఫెసిలిటీస్ ఉంటాయో, ప్రపంచవ్యాప్తంగా చూస్తే కూడా డెవలప్డ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే ప్రతి ప్రోడక్ట్ క్వాలిటీతో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అంటే చూడండి, ప్రపంచవ్యాప్తంగానే ప్రజల మధ్య ఇంత డివిజన్స్ ఉన్నాయి. ఒక కంపెనీ 2 రకాల ప్రోడక్ట్స్ని ఒకే పేరుతో తయారు చేస్తుంది. 2 ప్రోడక్ట్స్ని ఒకే పేరుతో తయారు చేసి ఒకటి లో క్వాలిటీదేమో ఎవరైతే అభివృద్ధి చెందని దేశాలకు పంపిస్తారు, హై క్వాలిటీది అభివృద్ధి చెందిన దేశాలకు పంపిస్తారు. అంటే వాళ్లకు హై ప్రియారిటీ, హై రెస్పెక్ట్ కదా. మరి వీళ్ళు కాదా మనుషులు, వీళ్ళు ఎందుకు కొనాలి?
రైట్. సో హౌ డస్ పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ డిఫర్ ఫ్రమ్ అదర్ స్కీమ్స్? ఇది కూడా, ఈ స్కీమ్ ఏంటి, ఈ స్కాలర్షిప్ ఎలా ఇస్తారు, మనకు ఆల్రెడీ స్కీమ్స్ ఉన్నాక మళ్ళీ అలాంటిది ఇంకో స్కీమ్ ఎందుకు ఉంటే అది ఓవర్లాపింగ్ కాదా పాత స్కీమ్లకి? కాబట్టి ఒకసారి పాలసీ మేకింగ్లో ఇలాంటివి జాగ్రత్తలు ఉండాలి అనేది కూడా తెలుస్తుంది మనకు అది చదివితే. ఏ రివర్ ఇన్ స్పాట్, గ్రోయింగ్ అప్ ముస్లిమ్స్ ఇన్ ఏ సింక్రటిక్ వరల్డ్. ఓకే, ఇది మనకు ఆ, పెద్దగా చదవాల్సిన అవసరం లేదు, ఇది బుక్ రివ్యూ లాంటిది. కాకపోతే ముస్లిం కమ్యూనిటీ పొజిషన్ ఏంటి, ఎమినెంట్ పర్సనాలిటీస్ ఎవరు ఇండియాలో, ఇలాంటివి తెలుసుకుంటే మనకు ఎప్పుడైనా మెయిన్స్లో రాసేటప్పుడు యూజ్ అవుద్ది. సో తర్వాత మనకి ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ ఆర్బీఐ చెప్పిన విషయం ఉంటే చదవండి, రిమైనింగ్ ఆల్ నో నీడ్. సెన్వాట్ అంటే ఏంటి? టెల్కోస్ కెన్ క్లైమ్ సెన్వాట్ క్రెడిట్ ఫర్ టవర్స్ షెల్టర్స్, సుప్రీంకోర్టు. సెన్వాట్ అనేది మళ్ళీ న్యూస్లో వచ్చింది. యాక్చువల్గా మనకు జిఎస్టీ తర్వాత ఈ అదర్ ట్యాక్సెస్ అన్ని కూడా సైడ్ అయిపోయాయి. ఇప్పుడు సెన్వాట్ ఒకటి మళ్ళీ డిస్కషన్లో ఉంది. మేబీ రేపు ఎల్లుండో ఇంకొక ఆర్టికల్ ఏదైనా వస్తుంది దీనిపైన, సెన్వాట్ పైన చూద్దాం. సో కాఫీ బోర్డ్ డివైసెస్ రోడ్ మ్యాప్ విత్ ఐ ఆన్ డబులింగ్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్స్. And India, Australia form up renewable energy partnership. This is important. We have to see it's in both, one side climate related environmental issue, another side international relations, India and Australia. The other side economic interactive. Okay, economic interaction of Indian economy to with the world economy. కదా. Hmm. ఆ తర్వాత ప్రైవేట్ కంపెనీస్ వాటి గురించి మనకు అవసరం లేదండి. ప్రైవేట్ కంపెనీస్ ఏం లాభాలు వస్తున్నాయి అవి ఏం మనకు అవసరం లేదు, ఇవేవి కూడా మనకు అవసరం లేదు ఈరోజు న్యూస్లో. సో యుఎస్ డెసిషన్ ఆన్ మిసైల్స్ బిగ్ మిస్టేక్స్ ఎస్ ఎర్డోగన్. అంతే కదా, యుఎస్ ఉక్రెయిన్కి మిసైల్స్ ఇవ్వడము, వాటిని యుఎస్ మన ఉక్రెయిన్ రష్యా పైన యూజ్ చేయడం, అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉంది కదా. కాబట్టి అంతే, మిగిలినవి ఏమి చదవాల్సిన అవసరం లేదు. మిగిలినవన్నీ కూడా అది వాళ్ళ దేశంలో జరిగిన ఇంటర్నల్ మ్యాటర్, మనకు పెద్దగా అవసరం లేదు. ఏదైనా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్కి సంబంధించినవి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చైనా బ్రెజిల్ పుట్ పీస్ ఫస్ట్, ఇది ఇంటర్నేషనల్గా బ్రిక్స్ కంట్రీస్లో ఉన్నవి కాబట్టి వాటి మధ్య రిలేషన్ కూడా కొంతవరకు చదవచ్చు మనం. ఇక మిగిలినవి అవసరం లేదు, ఇవన్నీ కూడా వీ డోంట్ నీడ్ టు రీడ్. మయన్మార్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, నైబరింగ్ కంట్రీస్లో ఉన్న సిచ్యువేషన్ కొంతవరకు తెలుసుకోవచ్చు, మిగిలినది అవసరం లేదు. ఓకేనా? యా, ఐ స్టాప్ ఇట్ హియర్ అండ్ విల్ సీ యూ టుమారో. న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయి రేపు చూద్దాం. డన్.